జిల్లా జగిత్యాల రాయకల్ కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని కోదండ రామాలయం ఫంక్షన్ హాల్ వివిధ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న ఆత్మీయ సమ్మేళనం విజయవంతం పట్టభద్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తమ నిరుద్యోగ పక్షపాతిని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిని అన్నారు. గెలిచిన వెంటనే మా నిరుద్యోగ యువకులకు పక్షపాతిని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు. మహిళా సాధికారత తీసుకొస్తానన్న ప్రసన్న హరికృష్ణ హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే పార్టీలకు సంబంధించినది కాదని ఒక వ్యక్తికి సంబంధించిన అన్నారు. సమ్మేళనంలో పట్టభద్రులు మరియు అన్ని రాజకీయ పార్టీలు నాకు సంఘీభావం తెలిపిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అని తెలియజేశారు. మీకు ఎల్లకాలం అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలకు అన్ని పరిష్కారం చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువత ఆలోచన విధానమే నా విజయం అని అన్నారు. నేను కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఇందులో బీఈడి వాళ్ళు ఉన్నారా? బీఈడి చేసిన వాళ్ళు బీఈడి రైట్స్. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ సైకాలజీలో ఒక మాట ఉంటుంది, ఒక సిద్ధాంతం. ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం. అంటే ఒక డెఫినిట్ టైంకు మనం ఎప్పుడైతే మన మైండ్ ఫిక్స్ కావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రాంతం లోపల అనీజీగా ఉంటాం. 1-1:30 కాగానే మనం తినాలి అనేటువంటి మైండ్ సెట్తో డిసైడ్ అయి ఉంటాం. కాబట్టి మీ మెదడులో గంట టక్ 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 అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. మరి నేను స్టార్ట్ చేసింది కూడా ఆల్మోస్ట్ అదే టైం. Right, I don't take much time. I take only 10 to 15 minutes of your time. Right, ఈ సమయం లోపల నేను ప్రతి వ్యక్తిని పరిచయం చేయలేను. వేదిక పైన ఆసీనులు అయినటువంటి మిత్రులకి, నా ముందు కూర్చున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరికీ కూడా a very good afternoon to everyone. How are you all? అంతా ఓకేనా? రైట్. మరి నా గమనం అక్షరం, నా జీవితం అక్షరం. భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే నిరుద్యోగుల యొక్క మనసులతో ఎట్టి పరిస్థితుల లోపల మీరు ఆటలు ఆడొద్దు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా వీళ్ళు హైదరాబాద్ లోపల చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అని ఉంటుంది, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ. వీళ్ళిద్దరూ ఎవరిని అడ్రస్ అడగకుండా ఆ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఒక ఫోటో పెట్టమని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి పెట్టమని చెప్పండి. ఆ క్షణాన ప్రసన్న హరికృష్ణ పదవి ఈ పోటీ నుంచే తప్పుకుంటాడు. తెలుసా మీకు గుండె చప్పుడు నిరుద్యోగులది? సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గంటల తరబడి సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గేటు పాసు దొరికితే గేటు లోపలికి ఎంటర్ అయ్యి సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి ఒక మంత్రికో, ఒక ఎమ్మెల్యేకో, ఓ చీఫ్ సెక్రటరీకో, ఓ అడిషనల్ సెక్రటరీకో మా బాధలు చెప్పుకుంటాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం అని గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగుల యొక్క గుండె శోధ వీళ్లకు తెలుసా? వీళ్లకు తెలుసా? మరి ఎందుకండి ఎందుకు మీకు పదవులు? ఏం చేద్దామని మీకు పదవులు? ఒక మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులకు సంబంధించి ఒక మాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా టువర్డ్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ అంశం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలకు ఉద్యోగ జీవితాన్ని నేను గడిపినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యల పట్ల అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉద్యోగుల సంఘాల తరఫున 2 సార్లు అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల నాకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది. మీకుందా? మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులకు హార్ట్